డ్వాక్రా మహిళలకు తెలియకుండానే మెహ్మా డ్వాక్రా సంఘాల మీద అధికారులు అధికార పార్టీ నాయకులు 50 లక్షల నుండి కోటి రూపాయల కుంభకోణం వెలుగులోకి. వివరాల్లోకి వెళ్తే ఒంగోలు డ్వాక్రా మెహ్మా మహిళా సంఘాల గ్రూపులు మహిళలకు తెలియకుండానే వాళ్ళ గ్రూపుల్లో 50 లక్షల నుండి కోటి రూపాయలు బ్యాంకులో తీసుకున్న అధికారులు అధికార పార్టీ నాయకులు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఈ కుంభకోణం మీద తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి సీనియర్ నాయకుడు ఎద్దు శశికాంత్ భూషణ్, ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, బండారు మదన్, కపిల్ బాషా, అంబ్రెల్లా వెంకటేశ్వర రెడ్డి ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ అవినీతి మీద దమ్ముంటే ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి దర్యాప్తు సంస్థ సీట్ వేయాలని సవాల్ విసిరారు. మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చీకటి సామ్రాజ్యంలో మరొక అవినీతి భాగోతాన్ని వెలికి తీయడానికి తెలుగుదేశం పార్టీ ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఒంగోలు నియోజకవర్గంలో మనం చూసాము, గమనించాము. మొట్టమొదట లెటర్ హెడ్స్ అమ్ముకునే ఒక భాగవతం జరిగింది, చీకటి భాగవతం. దాంట్లో ఇంతవరకు నిందితులు ఎవరు తేల్చలేదు, దాంట్లో న్యాయాలు తేల్చలేదు. ఆ తర్వాత తమిళనాడు సరిహద్దులో మనీ లాండరింగ్ కుంభకోణం చూసాము, అది కూడా అటకెక్కింది. దాంట్లో దర్యాప్తు అంతవరకు వచ్చింది తెలియదు, నిందితులు ఎవరు తెలియలేదు, నిజాలు తెలియలేదు. అది అయిపోయిన తర్వాత ఒంగోలులో ఉన్నటువంటి భూ కబ్జాలు ఏ రకంగా నిందితులు కొమ్ము కాసి వాళ్ళందరూ కష్టార్జితం పిత్రార్జితం లాంటి స్థలాల్ని ఈ వైసీపీ నాయకులు ముఠాలుగా ఏర్పడి కొట్టేశారో చూసాం. అందులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సన్నిహిత సహచర మిత్రులు శ్రేయోభిలాషులే నిందితులుగా ఉన్నటువంటి భూ కబ్జాల కుంభకోణం కూడా ఇంతవరకు దాన్ని నిగ్గు తెలిసింది లేదు. అదైతే అసలు ఎంత కుంభకోణం అయితే స్వతంత్రంగా స్టాంపులు కూడా రిజిస్ట్రేషన్ స్టాంపులు వాళ్ళే తయారు చేశారు, రిజిస్ట్రేషన్ సంబంధించిన డాక్యుమెంట్ వాళ్ళే తయారు చేశారు, వీల్ నెంబర్ వాళ్ళు తయారు చేశారు. అటువంటి కుంభకోణంలో కూడా ఇప్పటి వరకు నిజాలు నిగ్గు తేల్చకపోగా ఇప్పటికీ నిందితులు ఒంగోలులో తిరుగుతున్నటువంటి స్వేచ్ఛగా ఒంగోలు తిరుగుతున్నటువంటి నిందితులు, ఆ కేసులో ఉన్నటువంటి నిందితులు. ఇప్పుడు వాటితో పాటు ఈ బాలినేని శాఖలో మరొక అక్రమ భాగవతం వెలుగు చూసింది. ఇది నిన్న మనందరం ఆంధ్రజ్యోతి పేపర్లో చూసినట్టు మెప్మాలో మెక్కేశారని. మెప్మాలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఇది డ్వాక్రా సంఘాలకి రుణాలు ఇప్పించి మహిళల్ని స్వయం సమృద్ధి వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టే విధంగా, కుటుంబాన్ని తీర్చిదిద్దే విధంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పురుడు పోస్తున్నటువంటి డ్వాక్రా వ్యవస్థ ఈరోజు దాంట్లో లోటుపాట్లు చూసి ఏ రకంగా చెలరేగిపోయారు అక్రమార్కులు ఒంగోలు అనేదానికి నిదర్శనంగా ఆ కుంభకోణాన్ని బయటపెట్టే దానిలో భాగంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తూ జరుగుతాం. మరి ఇందులో చూసినట్టయితే మనం ఇప్పుడు నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో చూసాం, మెప్మాలో మెక్కేశారు. దీన్ని పరిశీలనగా చూసి దాన్ని ఆసక్తిగా లోపలికి వెళ్తే అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగు చూస్తుంది. మొట్టమొదటిగా ఈ మెప్మా పీడీ, ఆయన కింద సిటీ మిషన్ మేనేజర్ సిఎంఎం, ఆయన కింద కమ్యూనిటీ ఆర్గనైజర్ సిఓలు, ఆయన కింద వారి కింద ఆర్పీల కింద డ్వాక్రా గ్రూప్ సభ్యులు ఉంటారు. ఇది సిస్టమ్. ఈ సిస్టంలో నగర పరిధిలో సిఎంఎం అనేటటువంటి పోస్ట్ చాలా కీలకమైంది. ఆ సిఎంఎం పోస్టులో ప్రస్తుతం కొండయ్య గారు ఉద్యోగం చేస్తూ ఉన్నారు. అయితే సాధారణ బదిలీల్లో భాగంగా కొండయ్య గారి పోస్టులోకి ఎలీషా అనే సిఎంఎం గారిని బదిలీ చేయడం జరిగింది.
వారు అప్పటికి గుంటూరు నుంచో మార్గం నుంచో వచ్చినారు. ఆయన వస్తే ఆ సీఎంఎం గారిని ఉద్యోగంలో చేరనీయకుండా ఈ ఆర్పీలు కొండయ్య గారి సహకారంతో అతన్ని కొట్టి ఒక గవర్నమెంట్ ఉద్యోగ ఆర్పీలు వీళ్ళందరూ మామూలుగా అవుట్ సోర్సింగ్ సంబంధించిన గ్రూప్ లీడర్స్. సీఎంఎం అని అతను గవర్నమెంట్ ఉద్యోగి సాధారణ బదిలీలో భాగంగా వస్తే అతనిని కొట్టి ఉద్యోగంలో విధుల్లో చేరనీయకుండా చేశారు. అతను ఏం చేశాడంటే వెళ్ళి 1 టౌన్ పోలీస్ స్టేషన్ కేసు పెట్టాడు. ఏమని కేసు పెట్టాడంటే ఆ కేసులో ఉన్నటువంటి విషయాలు చూసిన తర్వాత పరిశీలనగా మేము దీంట్లో ఈ కుంభకోణం విషయం వెలుగు చూసింది. కేసులో ఏం పెట్టాడంటే ఎలీషా బాబు అనే అతను 89.9% వైకల్యం కలిగినటువంటి ఉద్యోగి. అతను ఒంగోలు మెప్పాకారంలో కమ్యూనిటీ ఆర్గనైజర్గా విధుల్లో చేరినాడు. కృష్ణా జిల్లా తిరువూరులో పనిచేస్తా ఉన్నాడు. ఆయన ప్రస్తుతం మార్గంలో నిర్వహిస్తా ఒంగోలు మెప్పా కార్యాలయానికి బదిలీ మీద వస్తే అప్పటికే ఒంగోలు మెప్మాలో సిటీ మిషన్ మేనేజర్ అంటే సీఎంఎం అనే పోస్టులో పనిచేస్తున్నటువంటి డొక్కా చిన్నకొండయ్య నా ప్లేస్లోకి ఎలీషా బాబు రాకూడదని అతనికి అనుకూలమైన ఆర్పీలు సీవేలతో రహస్య సమావేశాన్ని 11/9/2023 పెట్టి ఎలీషా బాబు అనే అతను నా స్థానంలో వస్తే మీ అందరికి ఇబ్బంది కలుగుతుంది. మనము ఇప్పటి వరకు బ్యాంకులలో చేసిన ఆర్థిక లావాదేవీలు బ్రాకెట్లో అనధికారికంగా ఇది కంప్లైంట్ పేపర్ అనధికారికంగా బ్యాంకు లావాదేవీ విషయాలను అతను బహిర్గతం చేస్తే మీరు పోలీస్ స్టేషన్లలో ఊచలు లెక్క పెట్టవలసి వస్తుంది. కనుక మనమందరం ఒకే మాటపై ఉండి అతని మీద చెడుగా స్థానిక శాసనసభ్యులు, నగర మున్సిపల్ కార్పొరేషన్ మేయరు మరియు ఇతర అధికారులు కలిసి అది కూడా కాకపోతే ఏదో ఒక విధంగా అతని కేసులలో ఇరికించి అతని మీద అవినీతి ముద్ర వేసి అతన్ని ఇక్కడ చేరకుండా చేయాలి అనేది ప్రధానమైనటువంటి అంశం. అతను ఈ ఉద్యోగంలో చేరడానికి వస్తే ఒక 10 మంది ఇంచుమించుగా ఆర్పీలు అందరూ కలిసి అతని మీద దాడి చేశారు. ఆర్పీల పేర్లు కూడా ఆయన పెట్టాడు. ఎవరంటే గంటాపాలానికి చెందిన నర సుజాత, ఎన్ రాజ్యలక్ష్మి, మామిడిపాలెంకి చెందిన సుజాత, బ్రాకెట్లో నయోమి, బొడ్డు విజయలక్ష్మి, శ్రీలక్ష్మి, రాజేశ్వరి, దివ్యశాంతి, సంధ్య, శారద, సిఎల్ఆర్పి సుజారాణి మరికొందరు నన్ను నా అంగవైకల్యం మరియు కులాన్ని తిడుతూ ఆయన్ని ఉద్యోగంలో చేర్చకుండా అడ్డుకొని ఆయన మీద దాడి చేస్తే ఆయన మెప్మాలో ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు అయినటువంటి రవికుమార్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే రవికుమార్ కూడా అక్రమార్కులకే వత్తాసు పలికి ఆయన పోస్టులు చేర్చుకునేటువంటి పరిస్థితి ఉంటే ఇది సీఎంఎంగా బదిలీ మీద వచ్చినటువంటి విధుల్లో చేరకుండా ఉన్నటువంటి ఎలీషా బాబు అని అతను ఇచ్చినటువంటి కంప్లైంట్ పేపరు. ఇది ఎఫ్ఐఆర్ కాపీ. పోలీస్ స్టేషన్లో ఇది ఎఫ్ఐఆర్ కాపీ. అంటే వీళ్ళందరి మీద పోలీస్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఎప్పుడు జరిగిందంటే ఇది అక్టోబర్ 10వ తారీఖు పోయిన సంవత్సరం. మేము అప్పటి నుంచి దీని మీద దృష్టి పెట్టి లోతుల్లోకి వెళ్తే దీంట్లో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూసింది. ఈ అక్రమాలు వెలుగు చూసే ముందు ఎవరైతే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు కొండయ్య గారు, ఈయన ఆర్పీ సమావేశం అధికారికంగా నిర్వహించి అందులో వైసీపీ నాయకులను కూర్చోబెట్టుకున్నాడు. ఆయన దానికి సాక్ష్యం ఇది. అతని పేరు గుంటలో అనధికారమైన వ్యక్తులకి ఏ రకంగా ముందు కూర్చోబెట్టుకుని ఇతను విధులు నిర్వహిస్తూ ఉన్నాడు కొండయ్య గారు. తర్వాత ఇంకా లోతుల్లోకి వెళ్తే మాకు తెలిసిన సమాచారం మేరకు లోపలికి వెళ్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెప్మా పీడీ గారికి ఒక లెటర్ పంపింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏమని పంపిందంటే ఈ బ్యాంకులో 18 సంఘాలు ఆన్లైన్లో లేకుండా రుణాలు తీసుకున్నారు. అంటే దీంట్లో సిస్టమ్ ఏంటంటే ఏదైనా డ్వాక్రా సంఘానికి రుణం అయ్యాలన్నప్పుడు మెప్మాలో ఇది ఆన్లైన్లో చేసిన తర్వాత దాన్ని బ్యాంక్ లింకప్ చేసేందుకు బ్యాంక్ వాళ్ళు రుణాలు ఇవ్వాలి. ఇది ఆన్లైన్ అవ్వకుండా కూడా దీనికి రుణాలు తీసేసుకున్నారు. కట్టట్లేదు. ఇవి ఎన్పీ అయిపోయి చాలా వరకు ఇదైపోయారు, రౌండ్ అప్ చేసుకునే పరిస్థితి వచ్చింది. వచ్చినప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు మేల్కొని రంగంలోకి దిగి మెప్మా మేనేజర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు కలిశారు. కలిసి ఆయన దగ్గరికి రాతపూర్వకంగా వాళ్ళు లెటర్ పంపిస్తే మెప్మా పీడీ గారు సీఎంఎం గారికి ఒక లెటర్ పెట్టాడు. ఆయన కింద అధికారికి ఏమని పెట్టాడో నేను 2 పాయింట్లు చదువుతాను. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సంఘాలలో
18 సంఘాలు హెచ్డిఎఫ్సి ఒంగోలు బ్రాంచ్ నందు 2022వ సంవత్సరంలో రుణాలు పొంది ఉన్నవి. బ్యాంకు వారు సమర్పించిన సంఘాలను ఆన్లైన్ నందు పరిశీలించగా ఈ దిగువ విషయాన్ని గమనించడమైనది. బ్యాంకు వారు ఇచ్చిన 18 సంఘాలు హెచ్డిఎఫ్సి బ్యాంకు పరిధిలో లేవు. బ్యాంకు వాళ్ళు మాత్రం రుణాలు ఇచ్చేశారు. బ్యాంకు వారు ఇచ్చిన 18 సంఘాల పొదుపు ఖాతా నంబర్లు ఆన్లైన్ నందు లేవు. ఆన్లైన్ అయితేనే రుణం ఇవ్వాలి డ్వాక్రా సంఘానికి. కొన్ని ఆర్పీల పరిధిలో 7-8 సంఘాలు ఎన్పిఏలోకి వెళ్ళిపోయినాయి. అంటే కట్టట్లేదు తీసుకొని. సంఘ సభ్యుల దగ్గర ఆర్పి మరియు 3వ వ్యక్తులు కృష్ణవేణి నాగలక్ష్మి అఫీషియల్ లెటర్ అండి ఇది పీడీ గారు బ్రాకెట్ లో 3వ వ్యక్తులు కృష్ణవేణి నాగలక్ష్మి లోన్ అమౌంట్ ఎందుకు వసూలు చేస్తున్నారు? లోన్ అమౌంట్ ని ఆర్పీలు మరియు 3వ వ్యక్తులైనటువంటి కృష్ణవేణి నాగలక్ష్మి వీళ్ళు ఎందుకు వసూలు చేస్తున్నారు? అసలు వాళ్ళకి అధికారం లేకపోయినా ఈ 3వ వ్యక్తులు ఎవరు? గవర్నమెంట్ ప్రభుత్వ కార్యకలాపాలు అసలు ఈ వ్యక్తులు ఎవరు? మళ్ళీ కృష్ణవేణి నాగమణి అనేవాళ్ళు. కొద్ది రోజుల క్రితం హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు ఒంగోలు సిఎంఎం వారికి ఎన్పిఏ లిస్టు ఇచ్చి ఉన్నారు. దానిపై మీరు తీసుకున్న చర్యలు ఏంటి? ఇంతవరకు ఏం చర్యలు తీసుకోలేదు బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన ప్రకారం. దీంట్లో భాగంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఇచ్చినటువంటి 18 సంఘాలు ఇవి ఇక్కడ ఉన్నాయి. ఈ 18 సంఘాలకు సంబంధించినటువంటి పేపర్. అంటే ఇది కాకుండా తర్వాత ఇంకా ఏమైనా జరిగిందని చెప్పి మేము పార్టీ లోపలికి వెళ్ళి పరిశీలించినప్పుడు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 12 సంఘాలకి లోన్లు ఇచ్చున్నారు ఆన్లైన్ చేయకుండా. 12 సంఘాలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి తీసుకొని వచ్చేవి. ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉన్న వాళ్ళు అంటే వీళ్ళందరూ ఏం చేశారంటే డ్వాక్రా మహిళలకి తెలుగుదేశం పార్టీ తరఫున ఒక సవివరమైనటువంటి మనవి, అమ్మా మీరు తగు జాగ్రత్తల్లో మీ మీదకి ఈ కుంభకోణం రాకుండా ఉండడానికి తెలుగుదేశం పార్టీ తరఫున మీకు ఒక మేలైనటువంటి సూచన చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. డ్వాక్రా సంఘాల్లో కొంతమంది వైసీపీకి అనుకూలమైనటువంటి ఆర్పీలు, వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, వాడు మహిళలు కానివ్వండి లేదంటే పురుషులు కానివ్వండి, వైసీపీ నాయకులు, కార్పొరేటర్ల భర్తలు, రకరకాలుగా ఇందులో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ ఏదైనా సక్రమంగా నడుస్తున్నటువంటి డ్వాక్రా సంఘాల్లో ఏదైనా డౌన్ ట్రాడన్ ఏరియా లాంటి మురికివాడ లాంటి ఏరియాలో ఉన్నటువంటి డ్వాక్రా సంఘ ప్రాంతాలను ఎంచుకొని అందులో చదువు సంధ్యాలు ఎక్కువగా చదువుకొని వారిని ఎవరైతే గుర్తించి అందులో నుంచి ఒక సంఘంలో నుంచి 2, 3 ఇంకో సంఘం నుంచి 2, 3 ఇలాగా ఒక 10 మంది తోటి ఒక గ్రూప్ తయారు చేసి ఈ నకిలీ గ్రూప్ తయారు చేసి ఈ ఆర్పీలకి సిఎంఎం, పీడీ, బ్యాంకు మేనేజర్ వీళ్ళందరూ ఉన్నటువంటి పరిచయాలతోటి వాళ్ళు ఈ సంఘాన్ని బ్యాంకు ఆన్లైన్ చేయకుండా బ్యాంకు తీసుకెళ్లి మీకు తెలియకుండానే మీ పేర్ల మీద 5 లక్షలు, 3 లక్షలు మొదలుకొని 20 లక్షల వరకు లోన్లు తీసుకున్నారమ్మా. ఈ మహిళలు అఫీషియల్గా 4,600 సంఘాలు ఉన్నాయి ఒంగోలులో. 4,600 సంఘాలు ఇంటూ 10 మంది గ్రూపులు ఉంటే 46,000 మంది మహిళలు ఉన్నారు. మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో 500 నుంచి 600 నకిలీ గ్రూపులు పెట్టారు. అంటే 5,000 నుంచి 6,000 మంది మహిళల్ని ఇందులో బలి పశువులు చేశారు. వాళ్ళెవరో తెలియదు. నిన్నగాక మొన్న బలరాంగాలిలో ఆర్పీలు బ్యాంకు వాళ్ళు రికవరీ కోసం వచ్చి అసలు మేము లోనే తీసుకోలేదు కదా అని చెప్పారు గ్రూప్ సభ్యులు. అడిగి వాళ్ళు ఆర్పీలు నిలదీస్తే ఘర్షణ అయ్యి పోలీసులు కేసులు పెట్టుకుని గవర్నమెంట్ హాస్పిటల్ చేరినటువంటి పరిస్థితి. కరుణా కాలనీలో అదే పరిస్థితి. రాబోయే రోజుల్లో మహిళలు మీరు అసలు రుణం తీసుకోలేదు, మీ ఇంటికి బ్యాంకు వాళ్ళు వచ్చి పడతారు. ఇప్పుడు మీరు డబ్బులు కట్టడానికి మీరు తీసుకున్న రుణం మీరు ఎలా కడతారో ఎలా చెల్లిస్తారు? దీని మీద మీ ఆర్పీని, మీ సీఎంని, మీ పీడీని మీరు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు జాగరూకత ఉండండి. ఎందుకంటే బ్యాంకుల్లో మేనేజర్లు తెలిసి చేశారు, తెలియక చేశారు. బ్యాంక్ మేనేజర్లు మెప్మా పీడీ ఏం చేస్తా ఉన్నాడు? ఆన్లైన్లో లేనటువంటి అంశం. మేము బ్యాంకుకి వెళ్ళాం. బ్యాంకులకి వెళ్ళి వివరాలు ఇవ్వమంటే మేము థర్డ్ పర్సన్కి బ్యాంకులో వివరాలు ఇవ్వకూడదు, సమాచార హక్కు చట్టం కింద అన్నారు. కొన్ని సమాచార హక్కు చట్టం కింద కొన్ని తీసుకున్నాం, అప్లై చేస్తాం. కొన్ని బ్యాంకు వాళ్ళు థర్డ్ పర్సన్ మేము సమాచార హక్కు చట్టం కింద ఇటువంటి అంశాలు బెనిఫిషియరీ ఉన్నటువంటి ఇవ్వకూడదని చెప్పారు.
అంటే ఇటువంటి నిబంధనల్ని అడ్డు పెట్టుకొని వీళ్ళు కూడా యథేచ్ఛగా బ్యాంకు మేనేజర్లు వైసీపీ నాయకులతోటి ప్రభుత్వ అధికారులతో కలిసి చెలరేగిపోయి నిన్న పేపర్లో 50 కోట్ల కుంభకోణం వచ్చింది. ఇది 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు డ్వాక్రా సంఘాల మహిళల పేరుతో మహిళల్ని మోసం చేసినటువంటి ఘనమైన చరిత్ర బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, ఆయన మిత్ర బృందానికి, ఆయన అనుచరులది, ఆయన పార్టీ నాయకుల్ని నేరుగా ఆయన మీద ఎందుకని ఆరోపణలు గుప్పించాల్సి వస్తుందంటే, భూ ఆక్రమణలు నీకు సన్నిహిత మిత్రులు చేసినప్పుడు నీకు తెలీదా? ఇప్పుడు ఈరోజు ఇంత కుంభకోణం మహిళలు అడ్డు పెట్టుకొని మహిళలకు తెలియకుండా వారి పేర్ల మీద రుణాలు తీసుకొని వాళ్ళ ముసురు పోసుకునే పరిస్థితులు మీ నాయకులు మీకు తెలియదా? మీరు శాసనసభ్యులుగా మంత్రిగా మీరు ఏం చేస్తున్నట్టు మీ వాళ్ళు ఇట్లా చేస్తూ ఉంటే ఒక్కొక్క వైసీపీ నాయకుడు వాళ్ళు చెప్తా ఉన్నారు, ఉన్నప్పుడుగా 30 నుంచి 40 లక్షలు ఇల్లు కట్టుకున్నారంట, 60 లక్షలు 50 లక్షలు వడ్డీలు తిప్పుతున్నారంట. ఎక్కడి నుంచి వచ్చిన అక్రమ సొమ్మంత? ఇదంతా కేవలం ఓన్లీ డ్వాక్రా రుణాలకు సంబంధించి మాత్రమే జరిగినటువంటి కుంభకోణం 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు. దీని మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఒకటే సూటిగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నా. భూ కుంభకోణాల మీద సిట్టేసారు అన్నావు కదా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, మీకు ధైర్యం ఉంటే ఈ అంశం మీద డ్వాక్రా సంఘాల్లో జరిగినటువంటి అవినీతి మీద మీకు సిట్టేసే దమ్ముందా, ధైర్యం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. సిట్ వేపించి నిజానిజాలు వెలికి తీసి వాళ్ళ బ్యాంక్ ఆఫీసర్లైనా, మెప్మా అధికారులైనా, ఆర్పీలైనా సరే వాళ్ళందరినీ శిక్షించి 46,000 మంది మహిళల్లో ఎవరైతే మోసపోయారో ఆ మహిళలందరికీ న్యాయం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, మహిళలు మీరు ఎవరైనా సరే బ్యాంకు వారు కానీ ఎవరైనా మిమ్మల్ని తీసుకుని రుణం కట్టమని వస్తే తెలుగుదేశం పార్టీ అసలు నేరుగా రండి, మీకు న్యాయ సహాయం చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటాం.